తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శంఖనాదం అనే నవల ఈరోజు నుంచి చదవబోతున్నాను. రచన శ్రీమతి జొన్నల గడ్డ లలితాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి అంటూ కూనిరాగాలు తీస్తున్నాడు విద్యాధర్. అది మద్రాసు ఇలియట్స్ బీచ్. ఆ చల్లని సాగరోర్మీకల నుంచి వచ్చే మలయ మారుతం తనివి తీరా శరీరాన్ని స్పృశించిపోతుంటే ఉదయించే చందమామని ముత్యాలు పరిచినట్లున్న వినీలాకాశంలోని నక్షత్ర మాలికలను చూస్తూ తన్మయుడై పాడుతున్నాడు తనలో తనే. విద్యాధర్ పేరుకు తగినట్లే విద్యావంతుడు. అతను BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. MA నైట్ కాలేజీలో విజయవాడలో చదువుకుంటున్నాడు. అలా చదివే అతను మద్రాసులా వచ్చిపడ్డాడు. ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ ఇలా వస్తుంది అని మాత్రం ఎవరూ, ఆఖరికి సృష్టించిన బ్రహ్మ కూడా వచ్చి చెప్పడు. ఆ రోజు కాలేజీ యానివర్సరీ. అంతా డ్రామాలు, డిబేటింగులు, పాట కచేరీలు అంటూ ఆర్భాటంగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. అందులో నైట్ కాలేజీ విద్యార్థులు కలిసి ఒక నాటకం వేశారు. అది రోషనారా. అందులో విద్యాధర్ ఛత్రపతి శివాజీగా నటించాడు. విద్యాధర్ది మంచి పర్సనాలిటీ. ఒడ్డు పొడుగు సమంగా చక్కని మీసకట్టుతో తెల్లని దేహఛాయతో చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తాడు. అందులో ఆ ఛత్రపతి వేషంలో అతను మరీ అందంగా కనిపించాడు. వీర శౌర్యం ఉద్దీపించే ఆ పాత్రలో అతను నిజంగా నటించలేదు, జీవించాడు. అందరి చేత ప్రశంసలు పొందాడు, బహుమతి అందుకున్నాడు. ఆ ఛత్రపతి శివాజీ అతను అభిమానించే గొప్ప రాజసింహుడు. ఆ వేషంలో అతన్ని ఒక నిర్మాత చూడటం కేవలం యాదృచ్ఛికం. ప్రిన్సిపాల్ గారి దగ్గర బంధువా నిర్మాత, అందుకని ఆయన ఆహ్వానం మీద వచ్చాడు. తను తీయబోయే సినిమాలో హీరో మిత్రునిగా అతన్ని బుక్ చేయాలన్న సంకల్పం కలిగింది. వెంటనే అతన్ని పిలిచి అడగడము, విద్యాధర్ అందుకు అంగీకరించడము జరిగిపోయాయి. అతనికి సహజంగా నాటకాల్లో నటించడమన్నా, చిత్రాల్లో నటించడమన్నా చాలా సరదా. అందుకే ఆ నిర్మాత హరిహర్రావు అడగగానే ఒప్పుకున్నాడు. మద్రాసు వచ్చాడు. ఆ సినిమాలో చిన్న వేషమే అయినా అత్యంత ప్రతిభావంతంగా నటించాడు. అందరి మన్ననలు పొందాడు. ఆ వెంబడే మరో 5-6 సినిమాల్లో చిన్న చిన్న వేషాలకు బుక్ అవడంతో చదువుకు స్వస్తి చెప్పాడు. విజయవాడకు ఇంచుమించుగా గుడ్ బై కొట్టినట్టే. విద్యాధర్ వాచి చూసుకున్నాడు. 6:15 అయింది. ఆ రోజు పౌర్ణమి కాబోలు. అందుకే ఉవ్వెత్తుగా ఎగిసిపడుతోంది కడలి. నిండు చంద్రుడు ఆకాశ రాజ్యాన్ని ఏకఛత్రాధిపతిగా ఏలుతున్నాడు అనుకుంటూ లేవబోయేంతలో, హలో మిస్టర్ విద్యాధర్ అంటూ ఓ బలమైన చెయ్యి భుజం మీద పడింది. ఎవరా అనుకుంటున్నట్టు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు విద్యాధర్. ఆ చెయ్యి తాలూకా బలమైన వ్యక్తి కనిపించాడు. అతన్ని ఇంత క్రితం ఎప్పుడూ విద్యాధర్ చూసిన గుర్తు కూడా లేదు. ఎవరండి మీరు అని అడిగాడు. అతనికి తన పేరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతూ. నా పేరు నువ్వు విని ఉండవు, VS రావు అంటే నీకు తెలియకపోయినా చాలా మందికి తెలుసు అన్నాడు. ఆ తెలిసిన వారెవరో తెలియని వారెవరో లిస్ట్ అడగడానికి అతనికి ఓపిక లేకపోయింది. అలాగా అన్నట్టుగా తల పంకించాడు. మీతో ఓ 15 గంట మాట్లాడాలి, అలా దూరంగా పెడదాం రండి, మీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు అతను. ఒక పక్క తనే అన్నీ చెబుతూ ఇంక తను మాట్లాడేందుకు మటుకు ఆస్కారం ఎక్కడుంది. అలాగే అతన్ని అనుసరించాడు. మీకిప్పుడేమైనా పిక్చర్లున్నాయా సూటిగా అడిగాడతను. తన పేరు తెలిసినట్టే తన వృత్తి తెలిసిపోయింది. ఇతనెవరో అసాధ్యుడు. తను ఎరగకపోయినా తనని గురించిన సమస్త విషయాలు సేకరించి వచ్చాడు.
ప్రస్తుతం అంటే ఇక్కడ మీతో మాట్లాడుతున్న క్షణానికి నాకు బుకింగులు ఏమీ లేవు. అన్నీ పూర్తి చేశాను. అందుకే నిశ్చింతగా ఇలా బీచ్కి షికారుకొచ్చాను అని జవాబిచ్చాడు విద్యాధర్. ఆ మాట వినేసరికి అతని ముఖం వికసించింది. అయితే మీకు ఈ చిన్న చిన్న వేషాలకు ఎంతిస్తారేమిటి అడిగాడు ఆ వ్యక్తి. మీకు చూడబోతే సమస్తం తెలిసిన వారిలా కనిపిస్తున్నారు. అలాంటప్పుడు నేను చెప్పడం దేనికి, మీరే ఊహించగలరుగా అన్నాడు విద్యాధర్. ఆ మాటకు అతని ముఖంలో ఓ గర్వవీచిక కదలాడింది. తెలుసు, కానీ మీ నోటి వెంట వినాలని. పర్వాలేదు, నేనైనా గొప్ప కోసం ఎక్కువ చెప్పుకునేవాడిని కానులేండి. మీకు తెలిసిందే కనుక ఆ పై విషయం వివరించండి అన్నాడు విద్యాధర్. ఆ మాటకి అతను సన్నగా మందహాసం చేశాడు. అయితే నేనే చెబుతానులేండి. మీరు మా దగ్గర 1 నెల పని చేయాలి. మీకు రోజుకు 500 చొప్పున ఇస్తాం. ఏం అంగీకారమేనా అని అడిగాడా వ్యక్తి విద్యాధర్ ముఖం కేసి చూసి. విద్యాధర్ బాగా పైకి వచ్చిన చంద్రబింబాన్ని, నల్లగా ఉన్న లోకాన్ని ఒకసారి కలియజూశాడు. చంద్రకాంతి సముద్ర జలాల మీద ప్రతిఫలించి వెండిలా మెరిసిపోతున్నాయి. ఆ ప్రాంతాన జనసమూహం బాగా తగ్గుముఖం పట్టింది. అక్కడొకరు ఇక్కడొకరుగా కూర్చొని ఉన్నారు. చాలామంది వెళ్ళిపోయారు కూడా. పని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ పనేమిటో ముందు చెప్పాలి అన్నాడు విద్యాధర్. చెబుతాను. మా కంపెనీ డైరెక్టర్ గారు 1 నెల రోజుల పాటు టూర్ వెళుతున్నారు. ఆయన వెడుతున్నట్లు మరో జీవికి తెలియకూడదు. అందుకే మిమ్మల్ని రోజుకు 500 మీద ఏర్పాటు చేసుకోవడం. ఆయనలా మాట్లాడాలి, ఆయనలా చెక్కుల మీద సంతకాలు చేయాలి. ఆయన అలవాట్లు, ఆయన పద్ధతులు అన్నీ మీకు బాగా ట్రైనింగ్ ఇస్తాం. ఆ పద్ధతి ప్రకారం నడవాలి. అందుకు రోజుకు 500 జీతం ఇస్తాం. ఏమంటారు అన్నాడు అతను విద్యాధర్ ముఖంలోకి చూస్తూ. ఇంతకీ మీది ఏ కంపెనీ? ఆ కంపెనీ పేరు చెప్పాడు అతను. ఆ పేరు వినేసరికి కాస్త మనసు శాంతించింది అతనికి. ఆ బోర్డు, ఆ పేరు మద్రాసులో ఎక్కడుందో తనకు తెలుసు. అటుపక్క నుంచి 2-3 సార్లు నడిచాడు కూడా. విద్యాధర్ వాలకం చూసి ఒప్పుకుంటాడని అనుకున్నాడు విఎస్ రావు. మీరు నన్ను పనిగట్టుకుని వచ్చి అడగడంలో అంతరార్థం వివరిస్తారా అని అడిగాడు విద్యాధర్. అంతరార్థం అంటే వేరే ఉంది. మీరు మా డైరెక్టర్ గారిలా ఒడ్డు పొడుగు సరిగ్గా ఉంటారు. పైగా మీరు సినిమాల్లో నటిస్తారు. కాస్త మేకప్ అలవాటు ఉంటుంది. అలాగే ఒకరిలా నటించాలి గనుక సహజంగా నటులైన మీరైతే ఎవరికి అనుమానం రాకుండా నటించగలరని మా ఉద్దేశం అన్నాడు విఎస్ రావు. విద్యాధర్ క్షణం తటపటాయించాడు. ఒప్పుకోనా మాననా అని అతని బుర్ర చురుగ్గా పనిచేసింది. తనకి ప్రస్తుతం ఏం బుకింగ్లు లేవు, ఖాళీగానే ఉన్నాడు. నెల గడిచిపోతుంది. పైగా ఇదేదో మిస్టరీలా ఉంది. అది తేల్చుకోవాలి అనుకున్నాడు మనసులో. కానీ మరో పక్క నుంచి భయం. చివరికి ఇదేదో తన ప్రాణానికి యమపాసంలా మారి బిగుసుకోదు కదా అని. ఏదైతేనేం భగవంతుడు అనేవాడు ఎక్కడైనా ఉండి తనని కాపాడకపోతాడా? వీళ్ళేదన్నా పిచ్చివేషాలు వేస్తే తను తప్పించుకు వెళ్ళలేకపోతాడా అనుకున్నాడు సహజమైన దిలాసాతో. ఓ ఎస్, అలాగే. నెల కాగానే నేను బయటకు వచ్చేయవచ్చా అని అడిగాడు విద్యాధర్. వచ్చేయవచ్చు. బాస్ వచ్చేస్తే. ఆయన రాకపోతే ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుంది వచ్చేదాకా. అయినా మీకు కష్టమేముంది? ఎన్నాళ్ళు పనిచేస్తే అన్నాళ్ళు రోజుకు 500 చొప్పున వస్తూనే ఉంటుంది కదా అన్నాడు. అవునులేండి అని ఊరుకున్నాడు విద్యాధర్. అయితే మీరు అంగీకరించినట్టేగా అన్నాడు విఎస్ రావు. అంగీకరించినట్లే. థ్యాంక్స్. రేపు ఉదయం సరిగ్గా 5 గంటలు అయ్యేసరికి కారు మీ గుమ్మంలో ఉంటుంది. మీరు సిద్ధంగా ఉండాలి అన్నాడు అతను. 5 గంటలంటే ఇంకా తెల్లవారదు. ఆ సంగతి వెంటనే గ్రహించాడు విద్యాధర్. అలాగే నన్నట్టు తల పంకించాడు. మీ అడ్రస్సు నోటితో చెప్పండి చాలు అన్నాడు విఎస్ రావు. చెప్పాడు విద్యాధర్. అతను శ్రద్ధగా విన్నాడు. సరే, ఇంకా మీకేం చెప్పాల్సిన పనిలేదు. రేపక్కడ ప్రవేశించాకే చెబుతాం అంతా అంటూ బయలుదేరాడు. ఇద్దరూ కలిసే రోడ్డు మీదకు వచ్చారు. అక్కడ కారు ఆగి ఉంది. రండి, మా కారులో దింపుతాం. మీరు వెళ్ళేది ఇంటికేగా అన్నాడు విఎస్ రావు. విద్యాధర్ అందుకు సమ్మతించాడు. కారులో ఇద్దరూ కూర్చోగానే కారు కదిలిపోయింది. ఆ మర్నాడు సరిగ్గా 5 గంటలకల్లా కారు వచ్చి విద్యాధర్ ఇంటి గుమ్మం ముందు ఉంది. ఈ ఆలోచనతో నిద్రపట్టని విద్యాధర్ 4 గంటలకే లేచి దంతధావనాది కార్యక్రమాలు ముగించుకొని అక్కడే నిలబడ్డాడు. కారు ఆగగానే తాళం పెట్టి ఇంటికి వచ్చి కారులో కూర్చున్నాడు.
ఇంటి వారితో తను అవుట్డోర్ షూటింగ్కు వెళ్తున్నానని, నెల కాగానే ఇంటి అద్దె ఎంవో చేస్తానని చెప్పాడు. క్రితం రాత్రే. తిన్నా తినకపోయినా నెల అయ్యేసరికి టంచనుగా అద్దె ఇచ్చేసే విద్యాధర్ అంటే ఆ ఇంటిగల ఆయనకి చాలా అభిమానం ఉంది. పైగా దేనికి పేచి పెట్టడు. తన దారిన తన పని తను చూసుకుని వెళ్ళిపోతాడు. అందుకే సగం అభిమానం. అలాగే నాయనా అన్నాడు. తెల్లవారేలోగానే కారు పెద్ద బంగ్లా ముందు ఆగింది. కారు హారన్ వినగానే గేట్ తీశాడు వాచ్మెన్. కారు సరాసరి గేట్లోంచి లోపలికి వచ్చేసింది. అప్పటికా భవనంలో ఎవరూ నిద్ర లేవనే లేదు. మనుషులే లేరు అన్నంత నిశ్శబ్దంగా ఉంది. విఎస్ రావు ఒక గది గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు. కారు డ్రైవర్ విద్యాధర్ని అతని దగ్గరకు తీసుకువెళ్ళాడు. విఎస్ రావు విద్యాధర్ని చూసి మందహాసం చేసి రండి అన్నట్టు సంజ్ఞ చేశాడు. విద్యాధర్ గదిలోకి అడుగు పెట్టగానే గది తలుపులు టక్కున మూసుకున్నాయి. ఆ గది చాలా విశాలంగా ఉంది. ఆ గదిని ఆనుకునే వెనక మరో చిన్న గది ఉంది. ఆ చిన్న గది తలుపులు కనిపించకుండా దానికి పూర్తిగా కర్టన్ వేయబడింది. ఆ కర్టన్ తొలగించి తలుపు తీసి లోపలికి ప్రవేశించాడు. మిస్టర్ విఎస్ రావు అతన్ని అనుసరించాడు విద్యాధర్. ఆ గదిలో ఒక ప్రక్క డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. మరో ప్రక్క గాడ్రేజ్ బీరువా, మరో ప్రక్క సింగిల్ కాట్ మంచం, దాని మీద మెత్తని పరుపు, చక్కని దుప్పటి, 2 తలగడాలు, మరో పక్క ఒక చిన్న టేబుల్, ఒక కుర్చీ, ఒక టేప్ రికార్డరు ఆ టేబుల్ మీద ఉంది. కూర్చోండి అంటూ కుర్చీ చూపించి ఎదురుగా మరో ఫోల్డింగ్ చైరు గోడకు ఆని ఉంటే అది వేసుకున్నాడు రావు. మీరు ఈ టేప్ రికార్డర్ వినండి అంటూ ఆన్ చేశాడు. అందులోంచి మాటలు వినిపిస్తున్నాయి. అది తను ఎవరి స్థానం అయితే అలంకరించడానికి వచ్చాడో ఆ వ్యక్తి కంఠం. అది శ్రద్ధగా వినసాగాడు. కాసేపు వినిపించి టేప్ రికార్డర్ ఆగిపోయింది. విన్నారుగా, మీరు అచ్చం ఆయనలా మాట్లాడగలగాలి, ఆ కంఠాన్ని ఇమిటేట్ చేయగలగాలి అన్నాడు రావు. విద్యాధర్ మాట్లాడలేదు. అయినా అది మీకు ఒకసారి వినగానే వచ్చేదనుకోండి, కాస్త ప్రాక్టీస్ చేయాలి అని ఆగి అన్నట్టు మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదుగా అన్నాడు. విద్యాధర్ మాట్లాడలేదు. అలాగే కూర్చొని ఆలోచించసాగాడు. అతను అలా ఆలోచిస్తుండగానే రావు తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన అతను మళ్ళీ 5 నిమిషాల్లో వచ్చేశాడు. వస్తూ ఒక్కడే రాలేదు, కూడా ఒక జాంబవంతుడి లాంటి ఆకారం ఉన్న వ్యక్తిని, అతని చేతిలో ట్రైన్ కూడా తీసుకువచ్చాడు. ఇతని పేరు జాయ్. మీకు ఈ క్షణం నుంచి బాడీగార్డు. మీరు ఏం చేసినా, ఏం కావాలన్నా, ఏం తింటున్నా, ఎలా తింటున్నా అన్నీ అతను కనిపెట్టి ఉంటాడు. మీరు గేటు దాటాలన్నా, గేటు తీయాలన్నా ఇతను మీ పక్కనే ఉండి తీరుతాడు అన్నాడు రావు. విద్యాధర్కి వెంటనే అర్థమైంది. ఇతను తనకి సిఐడి, తను కూర్చున్నా నుంచున్నా తనని కనిపెట్టుకుని ఉంటాడు. అంటే ఇదేదో గొప్ప పద్మవ్యూహంలోకి తను చొచ్చుకుపోయినట్టే. ఈ రావు మనిషిలా లేడు, వల్లకాటికి వారసుడు లాంటి వాడుగా కనిపిస్తున్నాడు. అయినా ఇప్పుడు తనేమనుకున్నా లాభం లేదు. రోట్లో తలదూర్చి రోకటిపోటుకు విరవడం ఏం బాగుంటుంది? ఏ ధైర్యంతో తను ఈ సాహసానికి ఒడిగట్టాడో అదే సాహసం చివరి కంటా నిలుపుకోవడం చాలా మంచిది. ఈ ఆలోచన రాగానే మళ్ళీ మామూలు వ్యక్తి అయ్యాడు విద్యాధర్. అతని కేసి నవ్వుతూ చూశాడు. జాయ్ అన్నందుకు అతన్ని చూస్తే జాయ్ ఏం కలగలేదు సరికదా, ఏదో వికారం కలిగిస్తోంది. నల్లగా, ఒంటి నిండా విపరీతమైన వెంట్రుకలు, ముఖం వానరాకారాన్ని గుర్తుకు తెస్తుంటుంది. ఎత్తుపళ్ళు. అసలతను ఒరిజినల్గానే అలా ఉంటాడా? ఇది ఏదన్నా మేకప్ తాలూకు రూపమా అని సందేహించకపోలేదు విద్యాధర్. ఏది ఏమైనా అతను తనని ఎలా సిఐడిలా కనిపెడుతూ ఉంటాడో తను అతన్ని ఒక విధంగా కనిపెట్టి చూసుకోవడమే మంచిదనుకున్నాడు. తీసుకోండి అంటూ ట్రే అతని ముందు పెట్టాడు. అందులో వేడివేడి ఇడ్లీలు 4, ఒక చిన్న గిన్నెలో సాంబారు, ఒక చిన్న ప్లేట్లో చట్నీ, మరో ప్లేట్లో 2 గారెలు, దానికి సాంబారు, పొగలు గక్కే కాఫీ. వెంటనే తన ముందుకు లాక్కున్నాడా ప్లేటుని. టిఫిన్ చూడగానే అతనికి ఆకలి విజృంభించసాగింది. గబగబా అన్నీ తినేశాడు. కాఫీ కూడా తాగాడు. అతని తిండినే పరీక్షగా చూస్తున్నాడు రావు. అన్నీ అయ్యాక, చూడండి మిస్టర్, మా డైరెక్టర్ గారు చాలా మితంగా తినే మనిషి. రోజు ఉదయం 4 ఇడ్లీలు, 2 గారెలు, కాఫీ తీసుకుంటే మళ్ళీ భోజనాల టైం వరకు ఏమీ తినరు. మీరు కూడా అంతే. ఆకలి వేసినా 1 గంట భోజనాల టైం వరకు ఆగాల్సిందే. పోతే ఎవరన్నా పార్టీ వస్తే
వారికి కాఫీ ఇస్తూ కప్పులో 3 వంతులు మాత్రం తాగి మిగిలింది వదిలేస్తుంటారు. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళినా వారు కాఫీ ఇచ్చినా అలా సగం తాగి వదిలేయాలి. టిఫిన్ పెట్టబోతే వద్దనాలి. ఇవి బాగా గుర్తుంచుకోండి అన్నాడు రావు. అలాగే గుర్తుపెట్టుకుంటాను అన్నాడు విద్యాధర్. మీరు వారం రోజులు ఈ గదిలో ఇదే విధంగా ఉండి ఆయన కంఠం ఇమిటేట్ చేయగలగాలి. ఆయన హ్యాండ్ రైటింగ్ బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆయన చెక్కుల మీద సంతకం ఎలా చేస్తారో అది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ మీరు ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది, మీకు మాకు కూడా అంటూ ఆపాడు రావు. విద్యాధర్ అలాగేనన్నట్టు తల ఊపాడు. జాయ్, నువ్వు గది బయట ఉండు అని జాయ్ని పంపేసి, ప్రస్తుతం నేను వెడుతున్నాను. మీరు కాసేపు ఆ టేప్ ఆన్ చేసుకుని డైరెక్టర్ గారి కంఠాన్ని ఇమిటేట్ చేయగలిగేలా ప్రాక్టీస్ చేస్తుండండి. నేను తర్వాత వస్తాను అంటూ బయటికి అడుగు వేయబోతూ, న్యూస్ పేపర్లు చూడండి, నేను పంపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. విద్యాధర్ అక్కడ ఉన్న మంచం మీద నడుం వాల్చాడు. ఇంచుమించుగా తని గదిలో బంధింపబడినట్లే. ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్, లాబెటరీ అన్నీ ఉన్నాయి. రెండింటిలోనూ పంపులున్నాయి. తను దేనికి బయటకు వెళ్ళనక్కర్లేదు. అన్ని ఏర్పాట్లు ఇక్కడే ఉన్నాయి. ఇంకా తను కర్టెన్ తొలగించగానే బయట జాయ్ ఉంటాడు. ఆ సంగతి ఇందాకే పసిగట్టాడు. అతను అలా ఆలోచనలో ఉండగానే జాయ్ కర్టెన్ తీసుకొని లోపలికి వచ్చి పేపర్లు అందించి వెళ్ళిపోయాడు. ఆ పేపర్లు తీరుబడిగా చదవసాగాడు. ఒక పేపర్ చదవగానే అతనికి హఠాత్తుగా ఒక సందేహం వచ్చింది. ఆ డైరెక్టర్ గారు పేరేమిటో తెలియని ఆయన గారు పేపర్ చదివే పద్ధతి ఎలా ఉంటుందో, మొత్తం పేపర్ అంతా చదువుతాడో లేకపోతే హెడ్డింగులు మాత్రం చదివి వదిలేస్తాడో అడగకపోతేనే అనుకున్నాడు. సరే, తొందరపడటం దేనికి, వస్తాడుగా, వల్లకాటిరావు వచ్చినప్పుడు అడిగితే సరిపోతుంది అనుకున్నాడు మనసులో. ఇంతకీ ఈ జాయ్ తన కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వ్యక్తా, లేకపోతే అతను డైరెక్టర్ గారికి అంతరంగి కూడా? ఈ సందేహం వచ్చిన దగ్గర నుంచి పేపర్లు చదవబుద్ధి కాలేదు. అది చదవబుద్ధి కాకపోయేసరికి మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేయాలనిపించింది. ఆన్ చేసి అందులో వినిపించే మాటల్ని బాగా శ్రద్ధగా వినసాగాడు. అలాగే తను మాట్లాడడానికి ప్రయత్నించసాగాడు మనసులోనే. పర్వాలేదు, ఈ కంఠం అనుకరించడానికి పెద్ద బాధపడనక్కర్లేదు అనుకున్నాడు. వినడం పూర్తి అయ్యాక తన కంఠధ్వనికి కాస్త చేరువుగానే ఉంది అతని కంఠం. గుమ్మం దగ్గర కారు ఆగింది. తెల్లని ఓవర్ కోటు, నల్లగా నిగనిగలాడే పాలిష్ చేసిన బూట్లు, కళ్ళకి నల్ల కళ్ళద్దాలు, ఎడమ చేతికి రిస్ట్ వాచి, కుడి చేతికి 3 వేళ్లకి బంగారు ఉంగరాలు, వజ్రం పొదిగిన ఉంగరం ఒకటి, జాతి కెంపురాయి ఉంగరం ఒకటి, మంచి ముత్యం పగడము పచ్చ కలిపి వేసిన 3 రాళ్ల ఉంగరం ఒకటి. ఒకసారి అద్దంలో తనంతనే చూసుకున్నాడు విద్యాధర్. పక్కన రావు, జాయ్ ఇద్దరూ నిలబడి చూస్తున్నారు అతన్ని. అతని డ్రెస్సుని పక్క నుంచి, ఎదరి నుంచి, వెనక నుంచి, అన్నీ పక్కల నుంచి చూసి తృప్తిపడి, ఆల్ రైట్ పదండి అన్నాడు. ఆ మేకప్, ఆ వస్త్రధారణ అంతా అసలు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ఇంద్రనాథ్గానే ఉంది. అప్పటికి ఆ గదిలోకి విద్యాధర్ చేరి వారమైంది. ఈ వారం నుంచి ఇంచుమించు ఆ గదిలో అతను బంధింపబడే ఉన్నాడు. అతని పనల్లా ఇంద్రనాథ్లా మాట్లాడటం, అతని రైటింగ్ నేర్చుకోవడం, అతని చెక్కుల మీద సంతకం చేసినట్టే చేయడం, అతనిలా నడవడం, అతనిలా తినడం, అతనిలా పేపర్లు చూడటం, అంతా అతని ధోరణి పూర్తిగా అనుకరించడం అతనికి వచ్చేసింది. అసలే నటుడు. అతనికి ప్రత్యేకించి ట్రైనింగ్ ఇచ్చి శ్రమపడవలసిన పనిలేదు. ఇప్పుడు కారులో మనం ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు రావు. వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన పనులన్నీ చెప్పివేశాం, గుర్తుందా అని అడిగాడు మరోసారి హెచ్చరికగా. ఉందన్నట్లు తల ఆడించాడు విద్యాధర్. ముఖ్యంగా మీరు గుర్తించుకోవాల్సింది మీ పేరు ఇంద్రనాథ్ గాని విద్యాధర్ కాదన్నది. ఆ విషయం గుర్తుంటే అన్నీ గుర్తుంటాయి అన్నాడు రావు. దానికి తల పంకించాడు విద్యాధర్. అతను గదిలోంచి బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు. కారు వెనక సీట్లో అతను ఒక్కడు కూర్చుంటే డ్రైవర్ పక్కన జాయి, రావు సర్దుకుని కూర్చున్నారు. కారు తిన్నగా అడయార్ చేరింది. అక్కడ చక్కని గోడలతో అత్యంత ఆకర్షణీయమైన మేడ. ఆ మేడ గదిలోనే ఉంది ఆఫీస్. సరాసరి గేట్లోంచి లోపలకు బాణంలా దూసుకుపోయింది కారు. కారు ముందు డ్రైవర్ దిగి కారు బ్యాక్ డోర్ తీసి పట్టుకుంటే హుందాగా దిగాడు విద్యాధర్.
అతని వెనకనే వినయ విధేయతలు కనబరుస్తూ జాయ్, రావు నడుస్తుంటే విద్యాధర్ లోపలికి అడుగు పెట్టాడు. జాయ్ ఒక అడుగు ముందు నడిచి గబగబా ఇంద్రనాథ్ కూర్చునే గది స్ప్రింగ్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. వెంటనే గ్రహించాడు విద్యాధర్ అది ఇంద్రనాథ్ గది అని. అతను లోపలికి అడుగు పెట్టగానే పనిచేస్తున్నా లేదా చేస్తున్నట్లు నటిస్తున్న 50 మంది లేచి నిలబడి విష్ చేశారు. అందరికీ హుందాగా వారి విష్లన్నింటినీ స్వీకరించినట్టు చిరునవ్వుతో చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి గదిలో కూర్చోగానే రావు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ప్రతి వారిని పరిచయం చేయాలి, లేకపోతే మళ్ళీ ఎవరైంది, ఏం పని చేస్తున్నది విద్యాధర్కి తెలియదు. సెక్రటరీని ఇలా రమ్మను అన్నాడు రావు. బయట నిలబడిన ఫ్యూను ఆ వార్త సెకండ్లలో వివరించాడు సెక్రటరీకి. మరో నిమిషం కూడా కాకముందే అతని ఎదురుగా నిలబడింది ఒక అమ్మాయి. ఇదిగో చూడమ్మా శ్రీవిద్య, నిన్న పోస్ట్లో వచ్చిన చెక్కులు బ్యాంకుకి పంపావా అని అడిగాడు రావు. ఒక్క క్షణం శ్రీవిద్యని పరీక్షగా చూశాడు విద్యాధర్. అలా చూస్తున్న కొద్దీ అతని మనసులో ఆమె రూపం ప్రతిష్ఠించడానికి శ్రీకారం చుట్టినట్లయింది. అబ్బా, ఎంత అందంగా ఉంది! తన లైఫ్లో తను ఇలాంటి అందమైన అమ్మాయిని చూసి ఎరగడు, చూడబోడేమో కూడా ఇక ముందు. తను చాలామంది సినీ యాక్టర్లతో కలిసి నటించాడు. నటించకపోయినా సినీ ఫీల్డ్లో ఉన్న ఆడవారందరినీ చూశాడు. కానీ ఎవరిలోనూ లేని ప్రత్యేకత, అందం ఈమెలో మూసబోసుకున్నాయి. అందుకనే తన హృదయం చెలించిపోయింది అనుకున్నాడు. ఇంత మంచి సెక్రటరీని పొందిన ఆ ఇంద్రనాథ్ అదృష్టవంతుడు అనుకున్నాడు విద్యాధర్ మురిపంగా. ఆమె అలా చూస్తుండగానే మాయమైంది. ఆ విధంగా అక్కడి పనివాళ్లంతా ఒక్కొక్కరే వచ్చి ఏదో విధంగా పరిచయం చేయబడ్డారు విద్యాధర్కి. అంతా వెళ్ళిపోయాక తను చేయవలసిన సంతకాలన్నీ చేశాడు. బ్యాంకుకి పంపేశారు. ఒక్క క్షణం అతని గుండెలు కొట్టుకున్నాయి. తను ఎంత చక్కగా సంతకం చేసినా బ్యాంకు వాళ్ళు పట్టుకోకుండా ఉంటే తనకి పూర్తిగా వచ్చేసినట్టే. అవి క్యాష్ అయ్యి వచ్చే వరకు అతని గుండెలు పీచుమంటూనే ఉన్నాయి. రావు తన సీట్లో తను కూర్చున్నాడు. ఆఫీస్ పనులన్నీ చకచకా చురుకుగా సాగిపోయాయి. సరిగ్గా 1 గంటకల్లా కారు డ్రైవరు క్యారేజీ తీసుకువచ్చాడు. అది ఇంద్రనాథ్ గదిలోనే పెట్టి వెళ్ళిపోయాడు. అలా క్యారేజ్ రావడం ఏమిటి, ఇలా ఆఫీసు స్టాఫ్ బయటకు వెళ్ళిపోవడం ఏమిటి, రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఒకసారి తన వాచ్ కేసు చూసుకున్నాడు. అందులో 1 గంటకు ఇంకా 5 నిమిషాలుంది. గోడ గడియారం కేసు చూశాడు. అది కరెక్ట్గా 1 గంట 2 నిమిషాలు చూపిస్తోంది. తన వాచి స్లో నడుస్తోందా అనుకోవడానికి వీల్లేదు. అది కొత్త వాచి, మంచి ఖరీదైన వాచి. సరే, ఏదైతే అది అవుతుంది, ఎందుకు గొడవ అనుకున్నాడు మనసులోనే. మెల్లగా క్యారియర్ మూత తీశాడు. ఒక గిన్నెలో అంతా అన్నం, మరో గిన్నెలో సాంబారు, మరో గిన్నెలో పెరుగు, పై గిన్నెలో ఒక పక్క కూర గిన్నె, చిన్న పచ్చడి గిన్నె, చిన్న నెయ్యి గిన్నె. ఆ అన్నం గట్టిగా తింటే అతనికి ఏమాత్రం సరిపోదు. అయితే ఇంటి దగ్గర భోజనానికి, అతను ఆఫీస్లో పనిచేసేప్పుడు తినే భోజనానికి తేడా స్పష్టంగా కనిపించింది. ఆ భోజనం 5 నిమిషాల్లో కానిచ్చి కర్చీఫ్తో తుడుచుకుంటూ ఉంటే రావు కిళ్ళి సిగరెట్ పెట్టే తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ కిళ్ళి వేసుకుని ఒక్క క్షణం కుర్చీకి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ ముందు సెక్రటరీ శ్రీవిద్య కనిపించి మాయమైంది. అవును, ఈమె గారు మళ్ళీ కనిపించలేదేం? భోజనానికి వెళ్ళిందా, లేక వేరే ఏ చెట్టు క్రిందైనా టిఫిన్ బాక్స్ పెట్టుకు కూర్చుందా అనుకున్నాడు. ఒకసారి తన ఆఫీస్ రూమ్లోని కిటికీలు కర్టెన్ తొలగించి ఏ సీనరీ ఎలా కనిపిస్తుందో చూడాలనిపించింది. మెల్లగా లేచి ఆ గదికి ఒక పక్కగా ఉన్న కిటికీ కర్టెన్ తొలగించాడు. ఆ కిటికీలోంచి ప్రకృతి దృశ్యాలేం కనిపించలేదు, కానీ అవతల పక్క ఉన్న ఆటోమేటిక్ కెమెరా మటుకు కనిపించింది. ఆ కర్టెన్ మూసేశాడు. మరో పక్క ఉన్న కర్టెన్ తొలగించాడు. అక్కడి నుంచి ఆ బిల్డింగ్ వెనక భాగం కనిపిస్తుంది. ఆ వెనక భాగం అంతా చెట్లు, చేమలు. ఒక చెట్టు కింద కూర్చొని అతను ఊహించినట్టే భోజనం చేసి లేచి వస్తోంది శ్రీవిద్య. బయట వెలుగులో అతను ఆమెను పరీక్షగా చూశాడు. పచ్చని దెబ్బపండు రంగు ఛాయ, సన్నని పొడవుగా ఉన్న ఆమె ముఖంలో చిలిపితనం కంటే గాంభీర్యమే ఎక్కువ చోటు చేసుకుని ఉంది. మెడలో రోల్డ్ గోల్డ్ చైను, చేతికి నీలిరంగు పువ్వుల గాజులు, ఓ 6 మట్టివి. ఎడమ చేతికి రిస్ట్ వాచి, కాళ్లకు శాండిల్స్. ఆర్గండి వాయిల్ చీరలో తన గదిలో ఉన్నప్పుడు కనిపించిన దానికంటే మరింత అందంగా
కనిపించింది. ఇంతలో బయట తలుపు మీద ఎవరో తట్టిన శబ్దం అయ్యి ఉలిక్కిపడి ఒకసారి కర్టెన్ మూసి యువతలకొచ్చాడు. విఎస్ రావు. ఎస్ కమిన్ అన్నాడు విద్యాధర్. అతను కొన్ని పేపర్లు కొన్ని కవర్లు తెచ్చి అతని ముందు పెట్టాడు. ఆ కాగితాలు సంతకాలకి వచ్చినవి. ఆ కవర్లు బయట ఊళ్ళకి ఆ రోజు పోస్టులో పెడుతున్నవి. ఆ కవర్ల మీద అడ్రస్లు ఒకసారి చూశాడు. అన్నింటిలోనూ అతనికి నచ్చిన అడ్రస్ ఒకటి ఉంది. అది మిస్సెస్ మీనాంబిక, కేర్ ఆఫ్ కె నటరాజ్, పూనమల్లి హైరోడ్, మద్రాసు. ఆ అడ్రస్సు గుర్తుపెట్టుకున్నాడు. సంతకాలు చేసి కవర్లు అడ్రస్లు సరిగానే ఉన్నట్టు చూసి తల పంకించాడు. వెంటనే అక్కడి నుంచి అవి తీసివేయబడ్డాయి. మిస్సెస్ మీనాంబిక ఈ పేరు తను ఇంటి దగ్గర ఒకసారి యాదృచ్ఛికంగా వేస్ట్ పేపర్ బాస్కెట్లో చించి పడివేసిన ఇంగ్లాండ్ కాగితం ముక్కలో ఉంది. ఈ పూర్తి అడ్రస్సు ఇప్పుడు ఉంది. ఆ అడ్రస్ చదివాక అతని మనసు మొద్దుబారినట్లయింది. ఆ క్షణంలో రావు, తను యాక్ట్ చేస్తున్న ఇంద్రనాథ్ అంతా అతనికి మానవాకృతిలో ఉన్న 2 క్షుద్ర శక్తుల్లా కనిపించారు. అసలు తను ఏదో మిస్టరీ అనుకుంటూనే ఇందులో తలదూర్చాడు. అది మరింత జటిలంగా కనిపించింది ఇప్పుడు. ఆ పూట అతను అలా ఆలోచిస్తుండగానే 3 గంటలకి సరిగ్గా వేడివేడి కాఫీ వచ్చింది. ఆ ఆలోచనలతో బుర్ర పగిలిపోయే క్షణంలో ఆ కాఫీ కాస్త రిలీఫ్ ఇచ్చింది అతనికి. ఆ కాఫీ తాగి కాస్త తేటపడ్డాడు. సరిగ్గా 4:30కు ఫైల్ తీసుకొని అతని దగ్గరకు వచ్చింది శ్రీవిద్య. ఆ క్షణంలో ఆమె ముఖం చూసేసరికి అతనికి ఏదో స్వాంతన కలిగినట్లయింది. బ్యాంకు నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా అడిగాడు మెల్లగా. అతని భయం అతనిది. సంతకంలో తేడా వచ్చిందని ఎవరన్నా కామెంట్ చేస్తారన్న బెరుకు అతనికి ఇంకా వదలలేదు. లేదు సార్ అంటూ శ్రీవిద్య వెళ్ళిపోయింది. రావు ఎక్కడి నుంచి కనిపెట్టాడో సరాసరి లోపలికొచ్చేశాడు. అటు ఇటు చూసి మీరు సెక్రటరీని ఏమడిగారు అన్నాడు. ఏముంది అంటూ తను అడిగింది చెప్పేశాడు. మీకు ఆ భయం అక్కర్లేదు. భూతద్దంతో చూసినా తేడా లేదు. నేను బాగా పరీక్షించబట్టే బ్యాంకుకి పంపాము. మీరు మీ అనుమానాలతో పనివాళ్ల దగ్గర బయటపడకండి అన్నాడు రావు. అలాగేనన్నట్టు తల ఊపి ఊరుకున్నాడు విద్యాధర్. రావు మటుకు సామాన్యుడు కాదు. పెదవులు కదిలిస్తే చాలు డబుల్ లెన్స్తో చూసినట్టు వచ్చేస్తున్నాడు అనుకున్నాడు. రావు మళ్ళీ తన స్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు. శ్రీవిద్యతో తనకి మాట్లాడాలని ఉన్నా ఇక్కడ ఏమాత్రం మాట్లాడటానికి వీల్లేదని అర్థమైంది. సరిగ్గా 5 గంటలయ్యేసరికి కారు సిద్ధం చేశాడు డ్రైవర్. అతను ఎవరికేసి చూడకుండా తన కారులో కూర్చున్నాడు. కారు కదిలిపోయింది. కారు గ్యారేజీలో పెట్టడానికి వెళ్ళిపోయాడు డ్రైవర్. విద్యాధర్ తిన్నగా లోపలికొచ్చాడు. తన గదిలోకి వెళ్ళబోతుంటే రావు పక్క నుంచి వచ్చి మీరు ఇల్లంతా మామూలుగా తిరగవచ్చు. వెనకట్ల గదిలోనే ఉండిపోనవసరం లేదు. మీరు ఫ్రీగా మూవ్ అవ్వండి అన్నాడు. అలాగేనన్నట్టు తల పంకించాడు విద్యాధర్. అతన్ని వేధిస్తున్న సమస్య ఒక్కటే. ఈ ఇంట్లో ఇంద్రనాథ్కి కుటుంబం లేదా? అతను భార్యా పిల్లలంటూ లేని ఒంటరివాడా? ఒంటరివాడైతే ఇంత ఆస్తికి ఎవరు వారసులు? అసలు ఇంద్రనాథ్ ఏం పని మీద ఊరు వెళ్ళాడు? ఎన్ని రోజుల్లో వస్తాడు? ఇంతవరకు ఏమీ ఇబ్బందులు కలగలేదు. ఇక ముందు ఏమీ రాకుండా తను బయటపడగలగాలి. అలా బయటపడాలి అంటే తన జగన్నాటకం ఇక్కడ త్వరగా ముగియాలి. ఆలస్యం అవుతున్న కొద్దీ తను కర్మంజాలక బయటపడిపోవచ్చు. అలా విధి వక్రించి బయటపడిన నాడు తన బ్రతుకు ఏమవుతుంది అనుకున్నాడు సాలోచనగా. తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని బాంబే డైయింగ్ వారి పూల లుంగీ ధరించి యువతలకొచ్చాడు. కాఫీ తీసుకుందరు గాని రండి బాబు అంటూ వచ్చాడు నౌకర్ గంగులు. రావు కేసి ఒకసారి చూశాడు విద్యాధర్. ఇతని ఆఫీస్కి సంబంధించిన అన్ని విషయాలు బాగా నూరిపోసి ఇంటి విషయాల దగ్గరకు వచ్చేసరికి ఏది చెప్పలేదు. ఏమై ఉంటుంది? మీరు డైనింగ్ హాల్లోకి వెళ్ళండి అన్నాడు రావు. బాగానే ఉంది, కానీ అది ఎక్కడ ఉంది? ఇలా పక్క నుంచి వెడుతూ ఉంటే 3వ గది అంటూ ముక్తసరిగా జవాబిచ్చాడు రావు. అతని కేసి ఒకసారి చూసి చూడినట్లు చూసి గబగబా అతను చెప్పిన పక్క నుంచే వెళ్ళాడు. అక్కడ డైనింగ్ టేబుల్ కుర్చీలు అన్నీ ఉండటంతో అదే అయి ఉంటుందని గ్రహించి అటు దారి తీశాడు. గంగులు వినయంగా 2 గారెలున్న ప్లేటు, గ్లాసుడు మంచినీళ్ళు అక్కడ పెట్టాడు. 1 కప్పు టీ కూడా పక్కనే పెట్టాడు మూత పెట్టి. లోపల నుంచి ఎక్కడో ఎవరిదో రామాయణం వల్ల వేస్తున్న కంఠం వినిపిస్తోంది.
కంఠస్వరాన్ని బట్టి అది ఎవరో వృద్ధనారి అయి ఉంటుంది అని అనుకున్నాడు విద్యాధర్. ఒరే గంగులు, అబ్బాయికి అక్కడ అన్నీ ఏర్పాటు చేశావా అని అడిగింది ఆ కంఠం. ఆ మాటలు కూడా స్పష్టంగా వినిపించాయి విద్యాధర్కి. ఆ వృద్ధమాత ఇంద్రనాథ్ తల్లిగారే ఉండవచ్చు అనుకున్నాడు విద్యాధర్. ఆ 2 గారెలు తిని కప్పు టీ తాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనానికి కూడా అక్కడికే వెళ్ళవలసి రావచ్చు. అప్పుడు ఆ మాత ప్రత్యక్షం అయ్యి ప్రశ్నలతో వేధించవచ్చు. దానికి తగిన సమాధానాలు తన దగ్గర ఉన్నాయో లేవో. ఒకటికి ఒకటి జవాబిచ్చాడంటే అసలే అమ్మ తనని టక్కున పట్టేయవచ్చు. దాంతో తన పని గోవిందా అనుకున్నాడు. ఆ తల్లిగారు కాక ఇంకా ఎందరున్నారో అడిగి తెలుసుకుందామంటే రావు ఎట్టిపోయాడో మరి పత్తాలేడు. ఎంతసేపు ఆఫీసు విషయాల వరకే ట్రైనింగ్ ఇచ్చిన రావు ఫ్యామిలీ విషయాలు ఎందుకు చెప్పకుండా వదిలాడో అర్థం కాలేదు. పోనీ అనుకుంటే తనని ఆఫీసు వరకే పరిమితం చేసి వెనుకట్లా ఆ 4 గోడల మధ్య ఉంచినా బాగుండేది. అలా కాక ఇప్పుడు ఇల్లంతా ఫ్రీగా తిరగమని ఓ బోడి సలహా పారేసి తప్పుకున్నాడు. అసలు అతని ఆంతర్యం ఏమిటో తనకిప్పుడు అస్సలు అర్థం కాలేదు. అలా ఏమిటో ఆలోచిస్తున్న అతని కళ్ళల్లో శ్రీవిద్య మెదిలింది. ఆమె తలుపుకు వచ్చేసరికి అతనిని అంతవరకు వేధిస్తున్న చిరాకు పరాకులన్నీ మాయమయ్యి మనసంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. అతను స్వతహాగా సినిమాల్లో నటించిన వాడు కనుక అతని పెదవుల మధ్య కమ్మని రాగం సన్నగా బంగారు తీగ తీసినట్టు వెలువడింది. మల్లికా నవమల్లికా మదనోత్సవ సంగీత సంచికా రగిలే వేసవి రాగమాలికా. అలా ఒక నిమిషం కూడా అతను రాగం తీసింది లేదు. బయట నుంచి జాయ్ గబగబా వచ్చేశాడు. అతని రాకతో టక్కున నోరు మూతపడిపోయింది విద్యాధర్కి. మీరలా కూని రాగాలు తీయకూడదు సార్, బాస్కి పాటలంటే అలర్జీ అన్నాడు కంగారు పడిపోతూ. విద్యాధర్ ముఖం మాడిపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.